సింహాల కంటే ఏనుగులు చాలా పెద్దగా ఉంటాయి. కానీ ఏనుగు ఒంటరిగా చిక్కితే 3-4 కలిసి దాడి చేయటం ద్వారా దాన్ని సింహాలు చంపుతాయి. ఒకవేళ గజరాజులు గుంపుగా ఉంటే గున్న ఏనుగుల్ని సింహాలు లక్ష్యంగా చేసుకుంటాయి. అలాంటి సందర్భంలో ఏనుగు పిల్లల్ని మధ్యలో ఉంచి చుట్టూ రక్షణ వలయంలా నిలబడతాయి. ఆ సన్నివేశం ఓ కెమెరాలో చిక్కగా ఆ వీడియో వైరల్ అవుతుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 23న యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. ఆ రోజు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ స్వర్ణ విమాన గోపుర ఆవిష్కరణలో పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎంను కలిసి మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఆలయ ఈవో అర్చకులు సీఎంకు ఆహ్వాన పత్రిక అందించారు. చేనేత కార్మికులకు త్వరలోనే రుణమాఫీ చేస్తామని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. వచ్చే నెలలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలోని 190 చేనేత సంఘాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని తనను కలిసిన చేనేత కార్మిక సంఘాల నాయకులకు వివరించారు. చట్ట ప్రకారం కూల్చివేతలు చేపట్టాలని ఎన్నిసార్లు చెప్పినా ఉల్లంఘిస్తున్నారని హైడ్రాపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. జీవో నెంబర్ 99కు విరుద్ధంగా వెళ్తే దాన్ని రద్దు చేసి హైడ్రాను మూసివేస్తామని హెచ్చరించింది. సంగారెడ్డి పటాన్చేరులో అక్రమంగా షెడ్ కూల్చివేశారని దాఖలైన పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్లో 3 బస్సులలో పేలుడు సంభవించడం కలకలం రేపింది. బాట్యం సిటీలో ఈ ఘటన జరగగా రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇది పాలస్తీనా ఉగ్రవాదుల దాడే అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాడ్జే అనుమానం వ్యక్తం చేశారు. విలక్షణ కమ్యూనిస్టు నాయకుడు 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గుమ్మడి నర్సయ్యకు అవమానం జరిగింది. ఇల్లందు నియోజకవర్గ సమస్యలు విన్నవించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ అపాయింట్మెంట్ దొరకలేదు. జూబ్లీ హిల్స్ నివాసం సచివాలయం వద్ద ఆయన ధీరంగా నిల్చున్న వీడియో వైరల్ అవుతుంది. సీఎంను కలిసేందుకు 4 సార్లు ప్రయత్నించా, సీఎంను కలవటం కుదరట్లేదు అని ఆయన వాపోయారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. గత 2 ఏళ్లుగా పన్ను చెల్లించకపోవటం, చెల్లించాలని జారీ చేసిన నోటీసులపై స్పందించకపోవడంతో సీజ్ చేశారు. 1,40,00,000 రూపాయల పన్ను బకాయిలపై గడువు ఇచ్చిన యాజమాన్యం పట్టించుకోకపోవడంతో అధికారులు చర్యలు చేపట్టారు. తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయాత్ నగర్, బాలాపూర్, ఇబ్రహీంపట్నం, షాద్ నగర్, మహేశ్వరం తదితర ప్రాంతాలలో చిరుజల్లులు కురిశాయి. నగరంలో వాతావరణం చల్లగా మారింది. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ 22,819, సెన్సెక్స్ 75,452 పాయింట్ల వద్ద చలిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావటం, నెగిటివ్ స్టేట్మెంట్ పెరగటమే ఇందుకు కారణాలు. మీడియా, మెటల్ మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. ఫార్మా, ఆటో షేర్లు పతనమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్వి పాటిల్ వినూత్నంగా ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్నారు. టేకులపల్లి మండలంలో పర్యటించిన కలెక్టర్ పారతో మట్టి తవ్వారు. కూలీలతో కాసేపు ముచ్చటించి వారి సమస్యలడిగి తెలుసుకున్నారు. పథకం అమలుపై ఆరా తీశారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పని కల్పించాలని అక్కడున్న అధికారులను ఆదేశించారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో కొందరు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ రోజుకు వేలలో సంపాదిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఇదే సమయంలో ప్రపంచ కుబేరులు అంబానీ, అదానీ, ఎలన్ మస్క్ తదితరులు వారి వ్యాపారాలు అక్కడ నిర్వహిస్తే ఎలా ఉంటుందో తెలిపే ఏఐ వీడియో వైరల్ అయింది. కుబేరులంతా అక్కడ చిన్న షాపులు ఏర్పాటు చేసుకుని కస్టమర్ల కోసం వేచి చూస్తున్నట్లు క్రియేట్ చేసిన వీడియో ఆకట్టుకుంటుంది. దక్షిణ కైలాసంగా పేరొందిన శ్రీకాళహస్తిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి మార్చి 6 వరకు వైభవంగా జరగనున్నాయి. ఇవాళ సాయంత్రం భక్త కన్నప్ప ధ్వజారోహణతో ఉత్సవాలకు అర్చనలు అంకురార్పణ చేశారు. తర్వాత రోజుకొక వాహనాన్ని స్వామివారి సేవలకు వినియోగిస్తారు. రేణిగుంట ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ విమానాలు ల్యాండ్ అయ్యేలా అతిపెద్ద రన్వే అందుబాటులోకి వచ్చింది. గతంలో ఉన్న 2,285 మీటర్ల రన్వేను 3,810 మీటర్లకు విస్తరించారు. దీంతో విశాఖ, విజయవాడ కన్నా అతిపెద్ద రన్వే ఏర్పడింది. రన్వేపై లైటింగ్ ఏర్పాట్ల పనుల కారణంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ నెల 24 నుంచి 28 వరకు ఏపీలో అన్ని జిల్లాలలో ఆధార్ నమోదుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి శివప్రసాద్ సూచించారు. 6 ఏళ్లలోపు చిన్నారుల పేర్లతో కొత్తగా ఆధార్ నమోదు,
పాత వాటిలో మార్పులకు ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్రంలోని మిర్చి రైతులను ఆదుకుంటామని ఎవరూ ఆందోళన చెందొద్దని సీఎం చంద్రబాబు అన్నారు. మిర్చికి విదేశాల్లో డిమాండ్ తగ్గడంతోనే రైతులు నష్టపోతున్నారని చెప్పారు. ఢిల్లీలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరాం. కేంద్రం ముందు మరికొన్ని ప్రతిపాదనలు ఉంచామని ఆయన పేర్కొన్నారు. మిర్చి రైతులు సంక్షోభంలో ఉంటే తాము స్పందించే వరకు ప్రభుత్వంలో కదలికలు రాలేదని సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్తూ రైతుల కోసమే అన్నట్లు కలరింగ్ ఇచ్చారు. రైతులకు బాసటగా నిలిస్తే మాపై కేసులు పెట్టారు. మీ కేసులకు భయపడేది లేదు, వెంటనే మిర్చి కొనుగోలు ప్రారంభించండి అని కోరారు. ప్రభుత్వ పథకాల అమలు, కార్యక్రమాలు, వివిధ శాఖల ద్వారా అందుతున్న సేవలపై ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. మద్యం షాపుల నిర్వహణలో జిల్లాకు మొదటి ర్యాంక్ లభించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గురువారం తెలిపారు. మద్యం షాపుల నిర్వహణలో ప్రజల్లో సంతృప్తి శాతం అధికంగా ఉన్న జిల్లాలలో విజయనగరం మొదటి స్థానంలో ఉందన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో దొంగలు రెచ్చిపోయారు. పట్నంలోని సూపర్ మార్కెట్ల లక్ష్యంగా గురువారం రాత్రి అల్చల్ చేశారు. పట్నంలో 8 షాపుల షట్టర్లను ధ్వంసం చేశారు. శుక్రవారం ఉదయం చూసేసరికి షాపుల షట్టర్లు తెరిచి ఉండటంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనం చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ నెల 23న జరిగే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, అభ్యర్థుల కోసం జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఎటువంటి లోపాలు లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని, నిబంధనలన్నీ ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చుక్కపేట గ్రామానికి చెందిన ఏకల గౌరిని తన భర్త ఏకల సత్యనారాయణ హత్య చేసిన విషయం విదితమే. ఈ కేసులో హంతకుడు సత్యనారాయణను పెద్దమానాపురం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి మాట్లాడుతూ హత్య చేసి పారిపోయిన హంతకుడు భార్య మీద అనుమానంతో హత్య చేసినట్లు అంగీకరించాడని తెలిపారు.